టైప్ 1 డయాబెటీస్ గురించి ఒక ఆసక్తికరమైన కథనం చూశాను మీడియాలో. ఏంటంటే ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ బిపిన్ సేతి ఆయన హైదరాబాద్ వచ్చినట్టున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కువగా పిల్లల్లో కనిపించే టైప్ 1 మధుమేహం ప్రమాదకరంగా మారుతుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 లక్షలు అంటే 8 లక్షల మంది పైన బాధితులు ఉన్నారంట. గ్లోబల్ టైప్ 1 డయాబెటిక్స్ ఇండెక్స్ ప్రకారం భారత్లో టైప్ 2 మధుమేహ రోగుల్లో సగటున 4.4% పెరుగుతూ ఉండగా టైప్ 1 వారిలో 6.7% అంట. అంటే టైప్ 2 వాళ్ళు భారతదేశంలో ఏటా 4.4 పెరిగితే 6.7% టైప్ 1, అంటే దీనికంటే 2.3% ఎక్కువ పెరుగుతున్నారు. అలాగే యూకేలో అది 3.5% ఉందంట. యూఎస్లో 2.9% మేర ఏటా టైప్ 1 కేసుల పెరుగుదల ఉందంట. రీసెర్చ్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటీస్, సనోఫీ ఇండియా లిమిటెడ్ టైప్ 1 బాధితుల చిన్నారుల కోసం సార్వత్రిక ప్రమాణాలతో కూడిన చికిత్సా పద్ధతులు, చికిత్సల సహకారం అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి 1400 మందికి ఉచిత ఇన్సులిన్, సిరంజిలు తదితరమైన సమకూరుస్తున్నాయి. తెలంగాణలో 72 మందికి, ఆ 1400 మందిలో 72 మందికి తెలంగాణలో వీళ్ళకి ఇలా ఫ్రీగా ఇన్సులిన్, సిరంజిలు ఇస్తున్నారంట. సనోఫీ ఇండియా సీనియర్ డైరెక్టర్ అపర్ణ థామస్ హైదరాబాద్ తమ కార్యకలాపం గురించి వివరించారు. టైప్ 1 డయాబెటీస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని, ఇది ఎక్కువ శాతం పిల్లల్లో కనిపిస్తుందని సేతి చెప్పారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ పిల్లల మాగానే వారు అన్ని రంగాలు రాణిస్తారు. అవగాహన లేమితో పిల్లలకు సంక్రమించే వ్యాధిని తల్లిదండ్రులు త్వరగా గుర్తించలేకపోతున్నారు. బరువు తగ్గిపోవడం, విపరీతం దాహం, ఆకలి, కడుపులో నొప్పి, వాంతులు లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. వ్యాధి నిర్ధారణ అయినా ఆందోళన అవసరం లేదు. వైద్యులు సూచించిన మేరకు ఇన్సులిన్ తీసుకుంటాం. ఆహార అలవాట్లో స్వల్ప మార్పులతో, నోట్ దిస్ పాయింట్, స్వల్ప మార్పులతో సాధారణ జీవితం గడపవచ్చు. ఇన్సులిన్, మధుమేహ పరీక్షలు భారమైన కుటుంబాలు మానవతా దృక్పథం ఆదుకోవాలి. ఈవిడ ఏం చెప్తారంటే, అపర్ణ థామస్ గారు వైద్యులకు శిక్షణ ఇస్తారంట. అవగాహన లేక ఎక్కువ తక్కువ మోతాదుల్లో ఇన్సులిన్ తీసుకుంటే హైపోగ్లైసిమియా, హైపర్గ్లైసిమియాకి దారితీస్తుందని ఆవిడ తెలిపారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్వత్రిక చికిత్సా విజ్ఞానం ప్రైవేట్ పెట్టారంట. దాంతో భాగంగా దేశవ్యాప్తంగా 1700 మంది డాక్టర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారంట. ఫలితంగా అన్ని చికిత్సల్లో ఒకే రకమైన ప్రోటోకాల్ ఉంటుంది. అంటే ఇన్నాళ్ళు వేరువేరు చేస్తారంటే వీళ్ళు. ఆహారం, జీవనశైలి గురించి వైద్యులు బాధిత పిల్లలు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. రోజుకు 4 సార్లు ఇన్సులిన్, గుర్తుపెట్టుకోండి, రోజుకు 4 సార్లు ఇన్సులిన్, ఎప్పటికప్పుడు ఇన్సులిన్ స్థాయి చెక్ చేసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం చాలా కీలకమని అపర్ణ వివరించారు. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే టైప్ 1లో వీళ్ళు చెప్పేది రోజుకు 4 సార్లు ఇంజక్షన్ చేసుకోండి సచ్చే వరకు. ఇది వైద్యవాలు అవుతుందండి. అసలు ఇది పిల్లల్ని ఆ బాధ నుంచి బయటపడే సెట్ అవుతుంది. 4 సార్లు ఇంజక్షన్ తీసుకుంటాడు పిల్లడు, మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అంటున్నారు. అంటే 4 సార్లు నీడిల్ పొడిచి, 4 సార్లు నీడిల్తో ఇట్లా పొడిచి చూసి బ్లడ్ తీసి దాన్ని టెస్ట్ చేయటం. అంటే పిల్లడిని 8 సార్లు మీరు పొడుస్తారు. అంటే ఏంటండి ఇది? ఒక చిన్న పిల్లడు, 4 ఏళ్ల పిల్లడికి పోనీ ఎప్పటిదాకా చనిపోయే వరకు అంటే ఏం మానవత్వం ఉన్నట్టండి అసలు మీకు? ఏంటి, ఇన్సులిన్ స్థాయి చెక్ చేసుకోవాలి, షుగర్ స్థాయి చెక్ చేసుకోవాలి, ఆహారం స్థాయిలు ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఏం కర్మండి ఇది? మనం సొల్యూషన్ ఇవ్వాలి కానీ అదే దాన్ని జీవితాన్ని, జైలు జీవితం బాగుందంటే జైలు నుంచి బయట తీసుకురావాలి కానీ జైల్లోనే ఉంచండి, జైల్లో టైంకి భోజనం పెడతారు, ఇట్లాంటి అడ్వాంటేజ్ చెబుతారేంటి? అట్లానే మీరు 1700 మంది డాక్టర్లు ట్రైనింగ్ ఇచ్చారన్నారు. దేశంలో 8 లక్షల మంది ఉన్నారు. 8 లక్షల మంది ఎట్లా సరిపోతారు వీళ్ళు ఉన్నాళ్ళందరూ? అంటే ఈ 1700 మందికి అవగాహన ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అవగాహన ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి లేదని మీరు చెబుతున్నారా? ఆల్రెడీ ఎంబీబీఎస్లోనో లేకపోతే మెడికల్ ప్రోటోకాల్లో ఎండోక్రైనాలజిస్టులకో లేదా డిగ్రీ ఉన్న డయాబెటాలజిస్టులకో ఈ ట్రైనింగ్ లేదనే మీరు చెప్తున్నారు కదా. అంటే మీరు ఇచ్చింది ట్రైనింగ్ అంటే ఆల్రెడీ ఉన్న చెత్తదని మీనింగ్. అది చెత్త కాబట్టి మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ మా మీద పడి ప్రాణాలు తీసేది మీరు ఇచ్చిన 1700 మంది కాకుండా మిగిలిన లక్షల మంది టైప్ 1కి పరమ చెత్త వైద్యం చేస్తున్నారనే మీరు చెప్పేది ఇండైరెక్ట్గా. మరి వాళ్ళ బాధితుల సంగతి ఏంటి? ఎవరో ఎందుకండి ఐసీఎంఆర్ చేయొచ్చు కదా. ఐసీఎంఆర్ చేయండి అంటే జీవితంలో ఒక్క పేషెంట్ కూడా టైప్ 2 డయాబెటీస్ కానీ టైప్ 1 డయాబెటీస్ కానీ ఒక్క రివర్స్, ఒక్క క్యూర్ చేయకుండా ఉన్న డాక్టర్లు మట్టుకుని వాళ్ళతో గైడ్లైన్స్ రాయిస్తారు. వాళ్ళు కూర్చుని టైప్ 1 డయాబెటీస్కి సచ్చేవరకు ఇంజక్షన్లు వేయాలి. ఎందుకండి? మీరు చేయాల్సిందేంటి? ఒక పిల్లల్లో రోగం పోగొట్టాలంటే చేయాల్సింది అతను శాశ్వతంగా తగ్గే విధానం చేయాలి. చేయాలంటే మీ మార్గంలో అవుతుందా? ఇన్సులిన్ ఇస్తే అవుతుందా? అసలు సైన్స్ ఉందా దీని వెనకమాల? అంటే తాత్కాలిక ప్రయోజనం ఎప్పటికప్పుడు, అంటే మీరే చేసేటో, అంతేగాని రికవరీ లేదు. ఇక రికవరీ లేదని మీరే చెప్తున్నారు కదా. ఎన్ని ఇన్సులిన్ ఎంతమందికి ఇస్తారండి దేశంలో, ప్రపంచంలో? 4 ఏళ్ల పిల్లడికి ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ మీరు వాడించడం వలన కొన్ని ఏళ్లలో కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. మీరు చూడలేదా? డయాలసిస్ చేయించుకునే పిల్లలు, కిడ్నీ టైప్ 1 పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు అవుతాయా? టైప్ 1లో ఎంతమంది పెళ్ళిళ్ళు అవుతాయి? 90% మందికి
ఎవరు చేసుకుంటారు చెప్పండి? వాళ్ళకి ఎన్ని కోట్లు ఉంటే మీరు చెప్పిన ప్రకారం ఇలాగే ఉంటే ఒక పిల్లడికి వచ్చిందండి, మీ అమ్మాయికో అబ్బాయికో సంబంధం చూసేటప్పుడు టైప్ 1 డయాబెటీస్ అనే సంబంధం వస్తే మీకు ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా మీరు పిల్లనో మీరు ఇచ్చికుండా తెచ్చుకుంటా చేస్తారా మీరు? చెప్పండి. అలా జరగదు కదా. అంటే ఏంటి, వాళ్ళ భవిష్యత్తుతో మీరు ఆడుకుంటమే కదా. తగ్గించే మార్గం చూడండి అండి, తగ్గే మార్గాలు మీకు కనిపించినప్పుడు అన్వేషించండి. ఈ తెలుగు రాష్ట్రాల వరకు అయితే ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు వీఆర్కే డైట్తో టైప్ 2 ఎంత సింపుల్గా తగ్గుతుందో. మేబీ కొంచెం కాంప్లికేట్ కావచ్చు, టైప్ 1 కూడా బాగా తగ్గుతుందని. ఒకప్పుడు నేను కూడా టైప్ 1 డయాబెటీస్ తగ్గటం అంటే 5-6 నెలలు పడుతున్నాం గ్రామండి. ఇప్పుడు చాలా వరకు ఫలితాలు నెల రోజుల్లో 2 నెలల్లో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే టోటల్ రివర్సల్ నేను అంటలేదు, చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి 0.021 అంటే ఒక 3-4 ఏళ్ళ నుంచి ఉన్న ఒక పిల్లడికి 1 మంత్లోనే అది 1.87కి వెళ్ళటం. అలానే ఒక అతను 20 ఏళ్ళ నుంచి ఇన్సులిన్ తీసుకునే ఒక 30 సంవత్సరాలు అతనికి నేను ఇన్సులిన్ మొదటి రోజే పెంటకప్పుల పారించి డైట్ పెట్టిస్తే అది 0.51 నుంచి 2.86 రావటం. అలాగే ఇంకో 0.5 ఉండే ఇంకొక పర్సన్ ఆల్మోస్ట్ 39 సంవత్సరాల వయసు ఉన్న పర్సన్ 17 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నాడు. అవి పెంటకప్పుల పారేస్తే ఇన్సులిన్ని డైట్ చేస్తే 1 మంత్లో అతన్ని సిపెప్టైడ్ షుగర్ లెవెల్ నార్మల్ అవడం కాకుండా సిపెప్టైడ్ 2.08కి వెళ్ళటం. మీరు పక్కన మీరు డిస్ప్లేలో కూడా చూడొచ్చు. అలా 1 మంత్ దగ్గర మిరకల్స్ హెచ్బిఎంసీలు 14 ఉండే 4 రావటం, 5కి రావటం. అట్లా GAD65 కొంతమంది చెప్తారు సిపెప్టైడ్లు కాదు, హెచ్బిఎంసీలు కాదు, GAD65 అని. GAD65లు 2000+ ఉండే 1.07కి వితిన్ 1 or 2 మంత్స్లో రావటం. ఎన్ని రిపోర్ట్స్ జరుగుతుంటే ఒక ఆహార విధానం చక్కగా సరిచేస్తుంది. దీని వెనక అద్భుతమైన సైన్స్ ఉంది. మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే మీరంతా అప్పుడు నాగేశ్వర రెడ్డి గారు కూడా ఇలా పరిశోధన చేస్తానంటే నేను ఆయనకు ఓపెన్ లెటర్ రాశా, బహిరంగ లెటర్ రాస్తే ఆయన వాళ్ళు తెలిసిన వాళ్ళే మాట్లాడరు. అంటే అది మేమే రీసెర్చ్ చేసి కనుక్కోవాలనుకుంటారు ఇదనో. ఇప్పుడు వైద్య శాస్త్రంలోనూ కొన్ని శాస్త్రాల ఈగోలు పనికిరావండి. ఎవరన్నా ఒకళ్ళు వేస్తే ఆ పునాదిని విస్తరించాలి ఎవరైనా. ఇప్పుడు ఒక విమానం కనుక్కోవాలంటే రైట్ సోదరులు కనుక్కున్నారండి. ఇప్పుడు బోయింగ్ తయారు చేసేవాడు రైట్ సోదరుల దగ్గర నుంచి బిగిన్ చేస్తాడు. ఒకడు ఒక నాలెడ్జ్ బేస్ వేస్తే ఆ బేస్ నుంచి ఇంకోటి బిగిన్ కావాలి. ఆ బిగిన్ అయిన బేస్ తీసుకోవాలి. లేదా ఎవడ చెప్పినా క్వాలిఫికేషన్ ఏంటి, క్వాలిఫికేషను ఏం క్వాలిఫికేషన్ మాట్లాడితే క్వాలిఫికేషన్ అనకుండా తగ్గించడమే కదా క్వాలిఫికేషను. ప్రపంచంలో తెలియని చాలామంది మాట్లాడతారు క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు చెప్పాలి, క్వాలిఫికేషన్ పద్ధతిలో చెప్పాలి. మీ క్వాలిఫికేషన్ పద్ధతిలో మీరు ఏం చేశారు? మీరే చేస్తుంటే క్వాలిఫికేషన్ లేకుండా లేదు కదా. మీకు క్వాలిఫికేషను మీ విధానంలో ప్రాక్టీస్ చేయడం క్వాలిఫికేషను, జబ్బు తగ్గించడానికి కాదు. ప్రజలు కూడా ఒక విషయం అర్థం చేసుకోండి. క్వాలిఫికేషన్ అంటే మీకు జబ్బు వచ్చిందనుకోండి, ఆ జబ్బు తగ్గించడానికి ఉండే క్వాలిఫికేషను, జబ్బు తగ్గించడానికి క్వాలిఫికేషన్ అంటాం అనుకోండి, అది క్వాలిఫికేషన్ అవ్వాలి. కానీ వీళ్ళే ఉంటారు, మేము ఒక సెట్ ఆఫ్ మందులు జీవితంలో ఎప్పటికీ ఆ జబ్బును తగ్గించకుండా అలాగే పెంచి పోషించే మందులు మేము తయారు చేసాం, ఆ మందులు రాయటానికి క్వాలిఫికేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ అంటే అది జీవితంలో ఎప్పటికీ తగ్గకుండా ఆ జబ్బును పెంచి పోషించి ఫర్దర్ జబ్బులు దారితీయటం కోసం వీళ్ళు ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా. ఆ ప్రిస్క్రిప్షన్లో మందులు రాయటం ఉండే లైసెన్స్ని వాళ్ళు క్వాలిఫికేషన్ అంటారు. మనమేమో ఇదేదో తగ్గించే ఆహారం అనుకుంటాం. కాదు, ఒక జబ్బు వస్తే తగ్గించేవాడిని వైద్యులు అంటారు. టైప్ 1 డయాబెటీస్ అసలు టైప్ 2నే తెలియదు మీకు ఇంకా. ఇప్పుడు బిపిన్ సేతి గారు ఉన్నారు, చాలా గొప్ప ఎండ్రోక్రైనాలజిస్ట్ ఆయన. అట్లానే పెద్ద వాళ్ళు ఉన్నారు ఎండ్రోక్రైనాలజిస్టులు. కానీ ఏది మీరు ఇంతవరకు ఇంత గొప్ప వాళ్ళు ఉండి మీరు టైప్ 2 ఒక్కటి కూడా తగ్గించలేదు కదా. నాకు అడిగే రైట్ ఉంది. ఎందుకంటే మీది కాని రంగం నుంచి నేను వచ్చినా కూడా ఒక సింపుల్గా హోమ్ మేడ్ డైట్ విధానం, ఎలాంటి సీక్రెట్లు లేని సైన్స్ సబ్జెక్ట్ ఓపెన్గా ఉండే సీక్రెట్ విధానంతో నేను కొన్ని మిలియన్ల మందికి డయాబెటీస్ రివర్స్ చేసిన విషయం. ఆ మార్గాన్ని కూడా నేనేం సీక్రెట్ ఉంచుకోలేదు. నా వీడియోలు మొత్తం పబ్లిక్లో ఉంటాయి. ఇదే వీఆర్కి ఎక్స్క్లూజివ్ ఛానల్లో మీరు జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన 3 గంటలు చూస్తే టైప్ 1 డయాబెటీస్ ఏంటి, ఒబేసిటీ ఏంటి, టైప్ 2 డయాబెటీస్ ఏంటి, టైప్ 1కి టైప్ 2కి తేడా ఏంటి, నేను ఎందుకు ఇన్సులిన్ని మందుల్ని పెంటకప్పుల పారేయాలి మొదటి రోజు అని చెప్తాను, ఎందుకని అల్లోపతిలో పొరపాటును కూడా తగ్గదు, ఎందుకు అది చేతపడిన కంటే డయాబెటీస్ వైద్యంలో నీచంగా ఉంది అది అల్లోపతి వైద్య విధానం, ఎందుకు వీఆర్కే డేట్ మాత్రమే తగ్గిస్తుంది, వీఆర్కే డేట్ మాత్రమే తగ్గిస్తుంది. మళ్ళీ కొంతమంది ప్రబుద్ధులు బయలుదేరచ్చు ఎల్సిహెచ్ఎఫ్ డేట్లు అని. వీళ్ళ మూలన సమాజానికి దమ్ముడి ఉపయోగం లేదు. ఇదంతా అల్లోపతి గెలుపు చేయడం తప్ప ఏం లేదు. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్ల మూలన మహా అయితే కొద్దిగా, అంటే మన డైట్లో ఒక వారం రోజుల్లో వచ్చే రిజల్ట్ని వాళ్ళు ఒక 4-5 నెలల్లో కష్టపడి తీసుకురావడానికి కొద్దిగా పనికి వస్తుంది అంతే. అంత తప్ప అవి అల్లోపతిని మనకు చేసే దారుణాలను ఎదుర్కొంటూ అటర్ ఫ్లాప్ అయినాయి. అందుకే ఎవ్రీవన్ హ్యాపీ దాంతో. డాక్టర్లు ప్రమోట్ చేసి కూడా దాన్ని అందుకే వీఆర్కే డైట్ చేయరు. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ తగ్గిన కేసులు ఇప్పుడు నేను బోల్డ్ పెడుతున్నాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అసలు మీరు టైప్ 2 తగ్గిందనే నమ్మరు, టైప్ 1 తగ్గిందంటే అస్సలు నమ్మరు. టైప్ 1 తగ్గడం అంటే ప్యాంక్రాస్ డెడ్ కదా, ప్యాంక్రాస్ డెడ్ అయింది ఎలా రికవర్ అవుతుంది అంటారు. ఇప్పుడు నేను మీ పక్కన చూపించిన 2000 GAD65 ఒకటికి వచ్చింది చూడండి,
రిపోర్ట్ లేదు కావాలంటే నా రిపోర్ట్లు కాదు, అసలు నాకు ఏ ల్యాబ్ లేదు, మీ ల్యాబ్ లేదు చూసుకోండి. అట్లానే ఒక హెచ్బిఎన్సీ తగ్గిందో లేకపోతే ఒక సిపెప్టైడ్ పెరిగినాయో ఇవే కదా పారామీటర్స్. ఈ తగ్గించడానికి కదా మీ పాటలని. మీరు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఒక్కడు కూడా తగ్గించలేదు కదా. ప్రపంచ చరిత్రలో మీరు ఒక్కడికి కూడా టైప్ 1 డయాబెటీస్ తగ్గించలేదు. ఇది మీరు అఫీషియల్గా క్లెయిమ్ చేశారు. ఈ ఆర్టికల్లో బిపిన్ సేతి గారు చెప్పినా వాళ్ళు మిగతా వాళ్ళు చెప్పినా సచ్చే వరకు ఏం చేయాలనేది చేస్తామని తప్ప మీరు పిల్లల్ని బయటపడేసే మార్గం చేయట్లేదు. నా విధానం కూడా మామూలు రెగ్యులర్ టైప్ 1 డయాబెటీస్ చక్కగా తగ్గిపోతుంది. డీకే ఉన్నాళ్ళు కొంచెం కాంప్లికేటెడ్గా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళకు కూడా ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు, రిజల్ట్ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా కొన్ని నేను కూడా సెట్ చేసుకోవాల్సింది ఉంది. ఆ సెట్ చేసుకున్న రోజు వాళ్ళని కూడా నార్మల్గా నెల 2 నెలలు మిగిలిన వాళ్ళతో పోటీగా తీసుకురాగలిగేటట్టు తేగలు నేను నమ్ముతున్నా. కొంచెం టైం తీసుకుంటే నేను ఖచ్చితంగా ఆ పని చేస్తాను. మీరు కూడా అందరూ సహకరిస్తే ఈ పని నేను చేయగలను. నాగేశ్వర రెడ్డి గారు కూడా ఏఏజీ హాస్పిటల్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో డయాబెటీస్ టైప్ 2 టైప్ 1 తగ్గడానికి పరిశోధన చేస్తానని చెప్పినప్పుడు నేను ఆయనకు బహిరంగ రికార్డు రాశాను. మీ అందరికీ తెలిసిందే చాలామందికి. అయినా స్పందించలా. మరి లక్షల మంది తగ్గిన నా దగ్గరికి కాకుండా తిప్పికొడితే కొన్ని వేల మందిని కూడా చూడలేని మీ అధ్యయనాలు మీరు ఏం చేస్తాయండి? అదేదో 5,000 మంది మీద అధ్యయనం చేసాం, వాళ్ళ మీద చేసాం, ఇది చేసాం, 2,000 మంది చేసాం గొప్పగా చెబుతారు. లక్షల మంది చేసి అంటే ఈ రికార్డు చేయాలంటే 5,000 మందిని ఎలా తీసుకోండి, 5,000 మంది అలా తీసుకోండి అని. అలా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను 5,000 మందిని తీసుకున్నానంటే మిగిలిన అలోపతి చేసిన వాళ్ళందరూ మిగిలిన వాళ్ళ కింద లెక్కే కదా. ఇప్పుడు నా ట్రీట్మెంట్ కాంతి ఉంది, మళ్ళీ నేనే తీసుకుంటాం ఎందుకు? నేను ఇన్సులిన్ ఇవ్వటం దేనికి? నేను ఇచ్చి చూడటం ఎందుకు? అదే ఎత్తు బరువు గలళ్ళు అలోపతిలో ట్రీట్మెంట్ చేసుకున్న చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఒక 100 మందిని తీసుకుని డయాబెటీస్ వాళ్ళని తగ్గించాను అనుకోండి, మీకు 100 కేసులు ఇచ్చాను అనుకోండి, వీళ్ళని కంపేర్ చేయడానికి సమాజంలో ఏ మూల పోయినా వీళ్ళంటే వాళ్ళు కదా ఉందంతా ఆటోమేటిక్గా టెస్ట్ అయిపోయింది కదా. ఈ 100 మంది రిపోర్ట్లు మీరు తీసుకుని నేను కాదు, మీరు సైంటిఫిక్ పేపర్లో కదా, మీరు తీసుకుని ఇదేంటి ఇది ఎలా వచ్చింది, మాకు రాంది ఈయనకి ఎందుకు వచ్చిందని మీరు కదా పరిశోధించాల్సింది. అదే కదా నా బాధ్యత అంటారేంటి? నా బాధ్యత కాదు, వైద్యం మీది కదా. ప్రపంచవ్యాప్తంగా పేషెంట్స్ ఒక డయాబెటీస్ వచ్చినా ఇంకోటి వచ్చినా మీ దగ్గరికి వస్తారు. మీరు కదా ఇది ముడుచుకోవాల్సింది. ఎక్కడో ఒక ఫలితం కనిపిస్తే అద్భుతం మీరు చూడాలి కదా. ఇప్పుడు నేను మీ పక్కన మోహన్ డయాబెటీస్ ఒకటి, విజయ డయాబెటీస్ ఒకటి 2 కలిసి పెట్టాను అనుకోండి, లేదా విజయ డయాబెటిక్స్ లేదా విజయ హాస్పిటల్ వైజాగ్తో పెట్టాను. ఈ 2 నాయి కాదు కదా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేను కదా. మీరు పోయిన నెల ఇలా ఉంది సిపెప్టైడ్, లేదా హెచ్బిఎన్స్ ఇంత ఉంది, ఈ నెల ఇంత తగ్గిందంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. రామకృష్ణ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రిపోర్ట్ ఇచ్చాడని, ఇన్ఫ్లుయెన్స్ చేశాడనిపిస్తే నా మీద 5 నిమిషాలు కేసు అట్టండి, నన్ను మామూలుగా బయట కూడా రానిరు. లేదనుకోండి మీరు ముందు మూర్చపోండి, ఫస్ట్ మొహాన్ని నీళ్ళు కొట్టిన తర్వాత లేవండి, లేచి ఏంటి ఇది ఇలా తగ్గడం ఏంటి, మాకు తగ్గింది, అసలు చచ్చిపోయిన ప్యాంక్రస్ ఎలా తగ్గుతుంది చూడండి, ఏం చేస్తే తగ్గుతుందో అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గింది ఈ డైట్లో తగ్గిందంటే ఏదో అద్భుతం ఉందని మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవట్లేదంటే ఆ తెలుసుకున్న విజ్ఞానం మీ పనికిరాట్లా. గుర్తుపెట్టుకోండి, ప్రజలందరికీ నేను చెప్తున్నాను ఇది. మనం ప్రభుత్వాలైనా లేదా వైద్య వ్యవస్థలైనా అమ్మకం ఉంటేనే, ఏదైనా అమ్మకం ఉండాలి, అది దీర్ఘకాలం అమ్మాలి, చనిపోయేవరకు అమ్మాలి. నెంబర్ ఆఫ్ అమ్మితే దాన్ని ఆ విధానాన్ని ఎంకరేజ్ చేస్తారు. అమ్మకుండా సింపుల్గా తగ్గిపోయి ఏ వ్యవస్థని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ప్రభుత్వాలు చేయు, మందుల కంపెనీలు చేయు, ఏమీ చేయవు. ఇప్పుడు ఇంత పెద్ద డాక్టర్లు, ఇంత పెద్ద హాస్పిటల్ కూడా అలాంటి ప్రయత్నాలు పొరపాటు కూడా చేయరు. సో నువ్వు అమ్మేదాంటే ఏమైనా కనిపెట్టు. రామకృష్ణ నువ్వు ఏమైనా గొప్పవాడు అయితే ఓ మందు కనిపెట్టు, మేము ఫార్ములాలు చేస్తాం, ఆ మందు ఇవ్వాలి, మళ్ళీ తగ్గడానికి వీలేదు, జీవితాంతం ఉండాలి. ఇది కండిషన్, జీవితాంతం ఉండాల్సిందే. అందుకే జలుబుకు లేదు, దగ్గుకు లేదు మందు, పోనీ అవి అంటే వేరే అనుకోండి, ఇమ్యూనిటీ సిస్టమ్ రెస్పాన్స్ అనుకోండి. డయాబెటీస్కి లేదు, బీపీకి లేదు, థైరాయిడ్కి లేదు, పీసీఓడికి లేదు, బోర్డు గ్యాస్కి లేదు, ఏ కరోనా ఎబోలాలో క్యాన్సర్ ఎట్టంటే ఎట్టాగూ లేదు. మరి ఏంటి, ఏం చేస్తున్నాం మనం అంటే? ప్రజలు మనం కాపాడుకోవద్దా? ఇప్పుడు ఎవడన్నా చూసి మాట్లాడేవాడు ఎవడైనా సరే, ఏంటంటే ఎట్ట చెబుతాడు నీ క్వాలిఫికేషన్ అన్నాడు. నా క్వాలిఫికేషన్ అంటే అక్కడ చూపించా. నా క్వాలిఫికేషన్ ఏంటంటే, ఈ ప్రపంచం మోడర్న్ సైన్స్ పుట్టి ఇన్ని లక్షల పేపర్లు వేసి ఇన్ని నోబెల్ బహుమతులు తీసుకున్నాళ్ళు ఒక్కడ కూడా టైప్ 1లో సిపెప్టైడ్ని పెంచిన చరిత్ర లేనాళ్ళు వాళ్ళంతా. నేను సిపెప్టైడ్ని పెంచి చూపించిన చరిత్ర నేను ఇక్కడ వేస్తున్నా. దిస్ ఈజ్ మై హిస్టరీ, దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్. ఇందులో వేసిన రిపోర్ట్లు నేను కమిటెడ్, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను చేసిన అనుమానం వస్తే ఒక్కొక్క దాన్ని జూమ్కి వెళ్ళండి, ఆ ల్యాబ్కి వెళ్ళండి, రామకృష్ణ ఇన్ఫ్లుయెన్స్ చేసి వెరిఫై చేసుకోండి. ఆ పేరెంట్స్ నేను పబ్లిక్లో బయట పెట్టిన వాళ్ళని, అది నేను దీనికి కాదు కాబట్టి మీరు ప్రైవేట్గా రండి, నేను వాళ్ళని అప్పచెప్తాను, రీసెర్చ్ చేసుకోండి, దీనికి సమాధానం చెప్పండి. ఎవడు మాట్లాడినా ఇది నా అర్హత. టైప్ 1 డయాబెటీస్ ఇంతమందికి ఈ రకంగా ఫలితాలు చూపించిన ప్రపంచపు మొట్టమొదటి విధానం కను ఆవిష్కర్త నేను నా ద్వారా జరిగిన ఈ అద్భుతాలు జరిగినాయి, ఇది పెడుతున్నా. చేతనైతే కింద కూర్చుని ఎవడెవడని మాట్లాడేవాడు, లేదా బయట కూర్చుని కామెంట్ చేసాడు ఎవడైనా, దీని మ్యాచింగ్ రిపోర్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. దమ్ము ఉంటే చేతనైతే మీరు దీని గురించి సైన్స్ మీరు చెప్పండి.
ఎందుకు మీకు తగ్గట్లేదు చెప్పండి, ఎందుకు నాకు తగ్గ నేను చెప్పేసి ఆల్రెడీ నా వీడియో లింక్ కూడా కింద ఇస్తాను, అది చూడండి. క్యాన్సర్ సంపూర్ణ అవగాహన 3 గంటల వీడియో ఉంటుంది, ఇలాంటి జబ్బులు ఎందుకు వస్తున్నాయో, అలానే ఈ టైప్ 1 ఎలా తగ్గుతుంది అనేది, అరటిపండు ఒలిచినట్టు సైన్స్, మోడర్న్ సైన్స్, మోస్ట్ అడ్వాన్స్డ్ మోడర్న్ సైన్స్, డైట్ సైన్స్, కొత్త ప్రపంచం డైట్ సైన్స్. ఫస్ట్ కొన్ని ఉండే ట్రెడిషనల్ మెడిసిన్స్ ఆ రకరకాలు వచ్చినాయి, తర్వాత అలోపతి వచ్చింది, అలానే ఇప్పుడు డైట్ వస్తుంది. రేపు ప్రపంచానికి మార్గదర్శనం చేసే డైటే. డైట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎవ్రీ మెడికల్ ఫ్యాకల్టీ, డైట్ ఇంటిగ్రేటెడ్ విత్ అలోపతి, డైట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆయుర్వేద, డైట్ ఇంటిగ్రేటెడ్ విత్ హోమియో, ఇలా వచ్చి తీరాలి. ఇప్పటివరకు జరుగుతున్న వ్యవస్థలో జరుగుతున్న లోపం అదే. మూర్ఖంగా మందులు ఇస్తాం. మీరు మందులు ఇస్తే ఏ జబ్బు తగ్గదు, మందులు పెంటకుప్పల పారేస్తే మాత్రమే తగ్గుతాయి జబ్బులు. ఇది గుర్తుపెట్టుకోండి, మందులని పెంటకుప్పలు పారేస్తే మాత్రమే తగ్గుతాయి అనేక జబ్బులకి, కొన్ని గ్రాడ్యువల్గా తీసే ఉంటాయి. సో ఇది బ్యాక్గ్రౌండ్. టైప్ 1 డయాబెటీస్ చక్కగా తగ్గుతుంది. నేనేమి 100% సాధించాను నేను చెప్పను, దీంట్లో నేను మెజారిటీ ఇంతవరకు సాధించా. దీన్ని పూర్తిగా నిలబెట్టడం కోసం లేదా ఇంకొన్ని డీకే సంబంధించిన కాంప్లికేషన్లు ఉన్నాళ్ళని మరింత త్వరగా తీసుకురావడం కోసం నేను కూడా రీసెర్చ్ చేస్తున్నాను. చాలా నేను చేయగలను, ఖచ్చితంగా చేయగలను. ఇక్కడ దాకా చేసిన 90 చేసిన 100 చేయలేకపోతే పెద్ద విషయం ఏం కాదు. దాని మీద కూర్చున్న టైం నాకు దొరికిన రోజున రీసెర్చ్లో నేను చేస్తున్నాను, ఆల్రెడీ దాంట్లో ఉన్నా. అది కూడా చేసి తీరతా. వాళ్ళకు కూడా ఆ లాక్ కూడా ఒక చిన్న లాక్ ఉంది, ఆ లాక్ నేను ఓపెన్ చేస్తే అది అయిపోతుంది అది కూడా. సో ఇప్పుడైతే ఆ సెక్షన్ వరకు, డీకే సెక్షన్ వరకు కొంచెం డిలే అవుతుంది, రిజల్ట్స్ వస్తున్నాయి కానీ డిలే అవుతుంది. మిగిలిన 70% మంది మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇది దానికి వీళ్ళు కూడా అందరూ సహకరిస్తే భేషజాలు పోకుండా ప్రపంచానికి ఇంతకంటే మేలు ఇంకోటి ఉండదు. ఇది నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.